నమస్తే సార్. నమస్తే. నా పేరు చంద్ర సార్. నేను జహీరాబాద్ నుండి వచ్చాను సార్. పుష్కల్ అగ్రోటెక్ కంపెనీ నుండి జహీరాబాద్ మేనేజర్ని సార్. మీ పేరు సార్? నా పేరు ఆసిఫ్ పటేల్. ఆసిఫ్ పటేల్. కృష్ణాపూర్ గ్రామం. ఓకే సార్. మండల్ జరసంగం. ఓకే సార్. సంగారెడ్డి డిస్టిక్. సంగారెడ్డి డిస్టిక్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఆలుగడ్డ పెట్టారు కదా సార్. ఆలుగడ్డ పెట్టినప్పుడు మీరు మా స్టోర్కి వచ్చినప్పుడు మనకి ఎరువులు ఇచ్చాం కదా సార్ కొన్ని. అవును. అంటే ఇవేనా సార్ మీరు వాడిన ఎరువులు? ప్రోము, పొటాషు, సిఎంఎస్, ఆర్గానిక్ మినరల్ 4 రకాలు తీసుకున్నా. ఇది బ్యాగ్ ని 1 ఎకర్కి వేసినాను. ఓకే సార్. అంటే మీరు వాడాలని ఇచ్చినారు, ఎట్లా వచ్చారు? స్టోర్కి వచ్చారు కదా సార్ డైరెక్ట్? అంటే మీరు ఇంతకుముందు మీ అడ్వర్టైజింగ్ మన కృష్ణాపూర్ గ్రామంలో వచ్చినారు. ఓకే సార్. అంటే ఇంకా మా తెలిసినోరు ఒక ప్రశాంత్ పటేల్ అని పెద్ద పొట్పల్లి గ్రామం నుంచి పెద్ద రైతు, వాళ్ళు తీసుకుపోయినారు. అంటే వాళ్ళు బాగున్నారని నేను వాళ్ళకి మాట్లాడి కనుక్కొని నేను 8 బ్యాగ్ 1 ఎకర్కి వేసినాను. ఓకే సార్. ఇప్పటికైతే పంట అయితే ఇప్పుడైతే బాగున్నది. ఈల్డ్ ఏమొస్తుంది ఆలుగడ్డ తెలియదు, కానీ ఇప్పుడైతే మనకు ఆలుగడ్డ వేసిన దానికి మనకు కొరక అయితే బాగున్నది. ఇప్పుడు ఆలుగడ్డది సార్ చూద్దాం సార్ చేయనట్లా. ఓకే సార్. ఇప్పుడు మనం వాడారు కదా సార్, మీరు ఇప్పుడు ఆలుగడ్డకు వాడారు. ఈ ఎరువులు వాడినారు అంటే ఎట్లుంది సార్? పైరు మంది చూడడానికి కూడా బాగుంది కదా సార్. ఇప్పుడు అయితే 1 మంత్ అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీద బాగా ఉన్నది. గ్రోతింగ్ కూడా బాగున్నది. ఇంకా మందు స్ప్రే కొట్టలేము, ఇప్పుడు కొడతాము. అంటే మిగతా వాళ్ళు ఊర్లో మనతో పాటు వేసిన ఎరువులు రైతులు వేసినారు కదా, అంటే మా పంట పెట్టారు కదా, వాళ్ళు ఈ పాటికి ఏమైనా స్ప్రే చేశారు సార్? ఒకసారి కానీ 2 సార్లు స్ప్రే చేశారు మందులు? అంటే నేను ఇంతవరకు స్ప్రే చేయలే. 1 మంత్ అయినది. ఇప్పుడు మనం గడ్డి మందు కొట్టినాము 3-4 రోజులు. యాక్చువల్ గా మనకు అంటే ఇప్పుడు మనం ఈ రోజు స్ప్రే చేస్తాము. ఓకే సార్. అయినాక 1 మంత్ అంటే ఈ కండిషన్ అంటే బాగానున్నది. బాగానే ఉంది, గ్రోత్ బాగానే అనిపిస్తుంది, బాగా ఉన్నది. కానీ ఇప్పుడు 1 ఎకరాకి వేసినాము మేము. ఓకే సార్. మీరు ఎన్ని ఎకరాలు పెడతారు సార్? మామూలుగా 10 ఎకరాలు పెడతాం ఆలుగడ్డ. ఇది మంచిగా వస్తే ఈల్డ్. ఓకే సార్. మేము ముంగట్కి ఇదే వస్తాము. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ రేట్ అంటే మనకు పొటాష్ అంటే బయట 1800కి దొరుకుతున్నది. ఓకే సార్. మన దగ్గర పొటాష్ హాఫ్ రేట్ కి ఉన్నది, తక్కువ ఉన్నది. ఓకే సార్. ఇది మనకు ఈల్డ్ బాగా వస్తే ముంగటికి ఇంకా ఎక్కువ వాడతాము. 1 ఎకరాకి అయితే మేము ట్రాల్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు వాడిన వరకు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ పంట పెరుగుదల? ఇప్పుడైతే బాగున్నది. ఇంకా స్ప్రే చేయలేము సార్. స్ప్రే చేస్తే ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా మంచిగా వస్తుంది. ఆల్రెడీ మీతో పాటు ఊళ్ళో వాళ్ళు కొద్దిమంది వేసి కూడా తీసారు సార్ పొలాన్ని, ఎందుకంటే వర్షాలు పడినప్పుడు డ్యామేజ్ అయింది. వర్షాలకి డ్యామేజ్ అయినది, కానీ మంది ఏమైనా డ్యామేజ్ బాగున్నది. మంది ఏం డ్యామేజ్ కాలేదు. 1 మంత్ 16కి వేసినాము. ఓకే సార్. 1 మంత్ కి ఈ రోజు 16 కాబట్టి మనకు 1 మంత్ అవుతున్నది. ఓకే సార్. మనము ఒక 75 days లో తీస్తాము. ఓకే సార్. మన ఈల్డ్ చూసి మనకి ఏమున్నది బాగా ఉంటే ఇంకా నెక్స్ట్ 10 ఎకరాలు ఇదే వాడతాము. ఎందుకంటే మనకు ఖర్చు తగ్గుతుంది. అవును సార్. మనకు ఒక లాభం అయితే మనం తీసుకోవడానికి ఏం లేదు పుష్కల్ కంపెనీ దగ్గర. ఓకే సార్. మీ దగ్గర ఇప్పుడు మీరు వాడడానికి అంటే మీరు మెయిన్ గా ఫస్ట్ వాడని డౌట్ పడారా, ల్యాండ్ డైరెక్ట్ తీసుకోవాలంటే మీరు పక్కన అడిగి కనుక్కున్నారు ఆల్రెడీ మా పొట్పల్లి గ్రామం నుంచి మన ప్రశాంత్ పటేల్ ఉన్నారు. అవును సార్. వాళ్ళు ప్రశాంత్ పటేల్ కి మేము పరిచయము. అవును సార్. ఆయన వాళ్ళ వీడియో చూసినాము, వాళ్ళకి మాట్లాడి మేము తీసుకున్నాము. ఓకే సార్. ఈ ఒక 1 ఎకర్ వేసినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగున్నది. మనకు ఈల్డ్ బాగా వస్తే నెక్స్ట్ మొత్తం మన ఊర్లో ఎవరైనా మనతో పాటు వేసిన పొలం వేసింటారు కదా, ఆలుగడ్డ వేసింటారు కదా, వాళ్ళ పంట మన పంట ఏమన్నా మీరు గమనించారా సార్? అంటే వాళ్ళ దగ్గర వర్షాలు పడి పోయినది. వర్షాలు సేమ్ మనకు విలేజ్ కాబట్టి మనకు మొత్తం అందరూ పడినాయి, కానీ వాళ్ళ పొలం దెబ్బతినిపోయి దున్నేసినారు. మన పొలం అయితే చెడిపోలేదు, అట్లే బాగున్నది. ఇప్పుడు మనకు వర్షంకి అంటే ఇది డ్యామేజ్ కాలేదు సార్. మనకు ఈల్డ్ చూసి మన నెక్స్ట్ ఇయర్ మనం మొత్తం పుష్కల్ కంపెనీ పడతాము. ప్రస్తుతానికైతే బాగున్నది. మందు అయితే కొట్టలేము. ఇంకా ఈ రోజు మందు కొడతాం 30 days. ఇప్పుడు 30 days అయింది కదా సార్. వేరే వాళ్ళు ఈ టయానికి మందులు స్ప్రే చేసినారా ఆలుగడ్డకు? చేసిన 25 days కి చేస్తారు, కానీ మాకు 5 days లేట్ అయినది. అయినా కూడా మీ పంట బాగానే డ్యామేజ్ కాలేదు, బాగానే ఉన్నది. ఓకే సార్. స్ప్రే కొడితే మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది. ఈ ఎరువులు ఎవరైనా వాడచ్చు సార్ రైతులు? ఇంకా మన ఆలుగడ్డ వాడచ్చు. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు మనకు రిజల్ట్ అంటే సోయలకు సిఎంఎస్ వాళ్ళు వేసినారంట ప్రశాంత్ పటేల్. బాగున్నది. ఫస్ట్ ఇది వేసినాము. ఇంకా మనకు పంట వెళ్ళినాక మనం రిజల్ట్ చూసి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఇప్పుడైతే బాగున్నది.
పంట బాగున్నది, గ్రోతింగ్ అంటే ఇప్పుడు కండిషన్ బి బాగున్నది. అవును సార్. ఆలుగడ్డ అది నెక్స్ట్ మనకు బాగా వస్తే ఇదే వాడతాము, పుష్కల్ కంపెనీది. రైతులకు మీరు ఏమైనా చెప్పగలుగుతారు సార్? అంటే మన రేట్ కానీ మన స్టోర్ ఏ విధంగా ఉంది, మీరు వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? స్టోర్ అయితే బాగా పెద్దగా ఉన్నది, అన్ని రకాల మందులు దొరుకుతాయి. ఓకే సార్. మేము మీరు అడ్వర్టైజింగ్ చేసిన కార్డు తీసుకుని మేము పోయినాము, చూసి మరి తీసుకున్నాము. ఇది మళ్ళా వచ్చే మనకు నెక్స్ట్ మళ్ళీ మందులకు కానీ ట్రై మీది పుష్కల్ కంపెనీ చేస్తారు. ఆయనకే 1 ఎకరాలకి ట్రయల్ చేస్తాం మీది. ఆయనక నెక్స్ట్ మళ్ళీ మనకు రిజల్ట్ బాగా వస్తే ఖచ్చితంగా మేము పుష్కల్ కంపెనీ చేస్తాం. ఎందుకంటే రైతులకు కూడా చెప్పండి సార్ కొద్దిగా, బయట రేట్లు మన రేట్లకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే బయట రేటు ఉన్న రేట్ కి మనకు తక్కువలో ఉన్నది, అంటే హాఫ్ రేట్ 50% డిస్కౌంట్ అట్లా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చిన తర్వాత మీకు ఎంప్లాయీ మన పొలానికి వచ్చి చూస్తున్నారా సార్ ఎవరన్నా? అంటే ఎవరు రాకొచ్చినారు, కానీ ఇప్పుడు మన పుష్కల్ కంపెనీ నుంచి ఇప్పుడు 2-3 సార్లు వచ్చినారు సారు. మన పొలం చూసి పోయినారు, మాతో మాట్లాడాయి. ఓకే, మనకు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అట్లా మన వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి మీ పొలం చూసి? యాక్చువల్గా అయితే మనం షాప్లో తెచ్చుకుంటే మనం ఎవరు మాట్లాడించే వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే కంపెనీ తరపున కాబట్టి, కంపెనీ స్టోర్ కాబట్టి, కంపెనీ అవుట్లెట్ మన ఎంప్లాయీ ఒక 5 విలేజ్ సంబంధించి ఒక ఎంప్లాయీ ఉంటాడు కాబట్టి, ఆ ఎంప్లాయీ వచ్చి మీ పొలం చూసిపోవడం వల్ల మీకు అనిపిస్తుంది సార్? అంటే వీక్ లో ఒకసారి అట్లా వస్తున్నారు. ఇప్పుడు దాకా 2-3 సార్లు వచ్చినారు. ఓకే సార్. చూస్తున్నారు, ఇంకా వేసిన దాకా కంప్లీట్ అయిన దాకా వస్తారు. ఇప్పుడు చూడడం వల్ల మీకు అనిపిస్తుంది సార్? అట్లా ఎంప్లాయీ చూడడం వల్ల మీకు అనిపిస్తుంది? అంటే ఎంప్లాయీ వచ్చి చూడడం వల్ల మీ పొలానికి సంబంధించి తెగులు, పురుగు, దోమ ఇవన్నీ ఉన్నాయి అదే వచ్చి మనకు డైలీ ఏం కండిషన్ ఉన్నది, ఏం చేయాలి అని చెప్తున్నారు. అంటే కంపెనీ సర్వీసింగ్ మీకు సర్వీస్ బాగున్నది ఎప్పటికీ. అంటే 1 వీక్ లో ఒకసారి వస్తున్నారు. ఇది బాగున్నది. అంటే మనకు ఈల్డ్ వచ్చినంటే నెక్స్ట్ మనం ఇది పుష్కల్ కంపెనీ వాడతాం. ఎట్లా ఇప్పుడైతే బాగున్నది. ఓకే సార్. 30 days ఉన్నది ఎగ్జాక్ట్ 16 కి. ఓకే సార్. మనము రైతులు అట్లా మీరైనా సజెషన్ చెప్పగలుగుతారు సార్? రైతులు అంటే వాడచ్చా ఈ ఎరువులు? బాగానే వాడొచ్చు, ఎందుకంటే మనకు రేట్ తక్కువ అవుతున్నది. మనం ఇదే చేయాలి. ఒక ఎకరానికి ట్రయల్ చేసి చూడండి, అయినాక మీరు చూడండి బాగా అయితే మీరు వేయండి. ఎందుకంటే ఇప్పుడైతే బాగున్నది. ఓకే సార్. అంటే 30 days ఉన్నది, ఇప్పుడు బాగున్నది. ఎందుకంటే మనకు పైసలు 1800 కి పొటాష్ దొరుకుతుంది. ఇప్పుడు మీ దగ్గర పోతే 900. అవును సార్. అంటే తక్కువ ఉన్నది. అంటే అది మనకు బెనిఫిట్ అంటే హాఫ్ మనకు 50% డిస్కౌంట్ ఉన్నది. వీళ్ళు బాగా వస్తే మనం ఇది వేయొచ్చు. మా కంపెనీకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా సార్? అంటే మనం ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పగలుగుతారా? అంటే మన రైతులు ఆల్రెడీ మన ఎంప్లాయీస్ చూస్తున్నారు, అవన్నీ చేస్తారు. మీరు కంపెనీకి ఏమన్నా మీ సలహాలు కావచ్చు, లేదంటే మీరు చేసిన మీకు మా వాళ్ళ సర్వీస్ వల్ల మీకు బాగా అనిపించింది ఎట్లన్నా? అంటే సర్వీస్ అయితే బాగున్నది. అంటే ఎప్పటికి ఫోన్ చేస్తారు, అంటే ఎట్లా రావాలా, చూడాలి, ఏమి కొడతారు మందు అట్లా ఇట్లా అడుగుతారు. కాబట్టి మీరు ఫోటో మీరు వేరే దిగ్గు మీరు చూసి వేసినారు కదా ఆలుగడ్డ, మందు ఇచ్చినారు. కాబట్టి మీరు అందరు ఆ వీడియో బి మాకు ఇస్తున్నాం, మేము చూస్తున్నాము. ఓకే సార్. అంటే మనం వేసినాము కాబట్టి మనము ఇది రిజల్ట్ బాగా వస్తే నెక్స్ట్ సంవత్సరం పుష్కల్ కంపెనీది వాడతాం. ఎందుకంటే మనకు రేట్ తక్కువ, అంటే రైతులకు పైసలు మిగులుతాయి సార్. కాబట్టి ఇప్పుడు మనము ఎట్లన్నా ఇది ఒక ఎకరాన్ని ట్రయల్ చేసి కంపల్సరీ అది పుష్కల్ కంపెనీ వాడతాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాకు ఇచ్చి తోట దగ్గరికి వచ్చినందుకు. ఎందుకంటే మేము కూడా రైతులకు సంబంధించి మనం డైరెక్ట్ ప్రతి దగ్గర పొలానికి వచ్చి చూసిన తర్వాత మీరు రిజల్ట్ చెప్పిన తర్వాత మేము మీద మాట్లాడిస్తాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాడి చూసిన తర్వాతనే మీరు హ్యాపీగా చెప్పగలుగుతారు. సరే, ఇప్పుడైతే 30 days, అదే 75 days, అంటే ఇంకా 45 days ఉన్నది. అప్పటి వరకు అప్పుడు దాకా రిజల్ట్ ఏమున్నది, మనకు 50 days లో మనకు ఆలుగడ్డలు తలుపుతాయి. మనకు 100% అంటే మనకు ఎట్లా ఉండదు, ఇంకా మనకు ఇంకా క్లారిటీ మనం ఇవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడైతే వీడికి బాగున్నది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పు మాట్లాడినా లే, కరెక్ట్. వేరే దిగ్గు